గ్రేటెస్ట్ ట్రాజెడీ నేను ఇష్టపడి నష్టపడిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే సితార సినిమా. అట్టూరి పూర్ణచంద్ర గారి పేరు ఉన్నారు కదా. అయ్యో ఎందుకు లక్ష్మీ ప్రొడక్షన్స్ ఆ, మరి లక్ష్మీ ల్యాండ్ అని కూడా yes, పెట్టారు కదా yes, yes. వాణిమాల అవతల. వాణిమాలకి యువతలకి ఆయన ఆ, సితార సినిమాని అదే ప్లేస్ లో ఇప్పుడు భారతీరాజా హాస్పిటల్. అంట అని విన్నాను. ఆ. ఆయన ఏం చేశారంటే ఆయన అప్పట్లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, శ్రీదేవిలతో ఒక సినిమా తీస్తున్నారు. ఆయన డైరెక్షన్లో గోపాల్ రెడ్డి కెమెరామెన్గా ఒక సినిమా జరుగుతోంది, సకాలం ఉంది. దానికి మాత్రం మీకు ఇంగ్లీష్ పిక్చర్లు బాగా తెలిసిన అవునండి. హూస్ లైఫ్ ఇస్ ఇట్ ఎనీవే, హూజ్ లైఫ్ ఇస్ ఇట్. రిచర్డ్ డ్రైఫస్. అవును అవును. పారలైజ్ అయిపోద్ది, ఒక ఫేస్ మజిల్స్ మాత్రం పనిచేస్తుంటాయి. ఆ సినిమా ఇక్కడ మళ్ళీ ట్రీట్ చేసుకొని రెడీ చేశారు. తాతిన రామారావు గారు డైరెక్టరు, గోపాల్ రెడ్డి డిఓపి, అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, కమల్ హాసన్. కమల్ హాసన్ ఈస్ పారలైజ్ అయిపోయిన బెడ్ మీద ఉంటాడు, ఆయన కథలో ఉన్నాడు. బెడ్ మీద అలా ఉండి యాక్ట్ చేయాలి. పక్కన శ్రీదేవి, ఇతనికి వుడ్ బి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బాయ్ ఫ్రెండ్ అమితాబ్ బచ్చన్. ఒరిజినల్ సినిమాలో కూడా అదే. ఆ సినిమా జరుగుతున్నప్పుడు అట్లూరి పూర్ణచంద్ర గారు ఏం చేశారు, అమితాబ్ బచ్చన్కి శ్రీదేవి కూడా సితార సినిమా ప్రొజెక్షన్ అరేంజ్ చేశారు. ఓ సితార సినిమా చూసేసి ఆయన అర్జెంటుగా కెమెరాని పిలవండి అంటే నన్ను తీసుకొని వెళ్ళి అమితాబ్ బచ్చన్ దగ్గర కూర్చోబెట్టారు. ఫ్లోర్ లోపల కమల్ హాసన్ వాళ్ళంతా ఉన్నారు, ఇక్కడ నేను ఆయన నా సినిమా సితార గురించి మాట్లాడుతూ వండర్ఫుల్ కెమెరా వర్క్. వరకు ఇండియన్ సినిమాల్లో చాలా చోట్ల డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ తెలుసుగా. అవునండి. పట్టపగలు తీసి వెన్నెల్లో తీసినట్టు చెప్పాలి. అవునండి. అది పెద్దగా ఇంప్రెసివ్గా ఉండదు. ఇప్పుడు మాయబజార్ లో పాటలన్నీ అదే కదా. బ్లాక్ అండ్ వైట్ డే టైమ్ లో తీసినవే కదా, నైట్ ఎఫెక్ట్. ఏదో ఒకళ్ళు ఇద్దరు అని ద్వారకాదేవి పేరు చెప్పారు. ద్వారకాదేవి ఎవరు తెలుసు, షోలో కెమెరామెన్. ఓకే. అల్లడిదేవి చెప్పుకొచ్చి నేను ఐ లైక్ యువర్ డే ఫర్ నైట్ వరకు చాలా బాగా చేసేవారు అని షేక్ హ్యాండ్ కితాబ్ ఇచ్చారు. అది మెమరీ. ఇంత కాదు, అంత పెద్ద ఆయన నాకు సినిమాకు కూడా రఘుని పెట్టమని అన్నారు. సేమ్ ఎవరు అట్లూరి పూర్ణచంద్రరావు గారు, ఏవిఎం శరవణన్ గారు అబ్బాయి, ఏవిఎన్ చెట్టిఆర్ గారు అబ్బాయి శరవణన్, ఆయన గుల్షన్ కుమార్ అని టిప్స్ క్యాసెట్. గుల్షన్ కుమార్ తెలుసు. వాళ్ళందరూ పెట్టుకుని భానుపురి హీరోయిన్, అమితాబ్ బచ్చన్ గారు, తాదిన రామారావు డైరెక్టర్, ఎంవి రఘు కెమెరామెన్. ఓపెనింగ్ ధూమ్ ధామ్ అంటే జరిగింది. అమితాబ్ బచ్చన్ నేను ఇంతున్నాను. నేను క్లోజప్ తీస్తే స్టూల్ తెప్పించేసుకుని క్లోజప్ తీసేవాడిని. సరదాగా నవ్వుకుంటూ ఇద్దరం. అయిపోయింది. రెండో రోజున అయిపోయింది, పూజ మాత్రం అయింది. రెండో రోజున లక్ష్మీ ప్రొడక్షన్స్ ఆఫీసులో చిన్న దేవుడి ఫోటో తీసాం. ద్వితీయ విఘ్నం ఏదో అంటారు కదా. ఒక నెల తర్వాత రెగ్యులర్ షూటింగ్. నా జీవితంలో ఇంత ఒడ్డోడికి అమితాబ్ బచ్చన్ గారి హిందీ సినిమా నేషనల్ లెవెల్ వెళ్ళిపోతుందిగా అని అక్కడ Cloud9లో నేను ఉంటే ఆ సినిమా టిప్స్ క్యాసెట్ గుల్షన్ కుమార్ గారిని మాఫియా వాళ్ళు షూట్ చేసి చంపేశారు. తెలుసుగా మీకు? అవునండి. అవును. ఆగిపోయింది ఆ సినిమా. ఆయన మెయిన్ ఫండింగ్. అదే అన్నమయ్య సినిమా తర్వాత అయితే మీరు చెప్పిన ఇన్సిడెంట్. ఎందుకంటే అన్నమయ్య ఫంక్షన్కి గుల్షన్ కుమార్ గారు ఇక్కడికి వచ్చాడు. ఏమో ఆ టైం నాకు అయిపోయింది. అలాగే నా కొన్ని ఇట్లా వస్తున్నాయి, కొన్ని అట్లా వస్తున్నాయి, వాళ్ళు ఇట్లా వస్తాయి, ఇట్లా వస్తాయి. నా జీవితంలో పెయిన్ అండ్ ప్లెజర్ రెండు ఉన్నాయి. షేడ్స్ ఆఫ్ ఫేట్ అనమాట. అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, అట్లా. బట్ హౌ కుడ్ యూ మేనేజ్ ది గేమ్ ఆఫ్ లైఫ్ రఘు గారు? అంటే ఇప్పుడు ఈ ఫ్లక్చువేషన్స్లో, ఈ ఊపుతాపులు, ఈ ఆటుపోట్ల మధ్య హౌ యూ కుడ్ మేనేజ్ లైఫ్ అండి? నేను ఒక ఫిలాసఫీ, టేక్ థింగ్స్ యాజ్ దే కమ్. దట్ ఈస్ మై ఫిలాసఫీ. ఓకే. బట్ మనం కావాలని ఇన్వైట్ చేయలేదు, వద్దని అవాయిడ్ చేయలేదు. ఇట్ హ్యాపెన్స్. అమితాబ్ బచ్చన్ గారి సినిమా నన్ను ఇష్టపడి, నా ఫోటోగ్రఫీ ఇష్టపడి, ఇలాంటి మనం మీకు తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. చోటా చెప్తున్నాడు లోపల అమితాబ్ బచ్చన్ గారు నా గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్నాడంట లోపల సెట్లో. వాటే ఫోటోగ్రఫీ, ఇలాంటి కెమెరామెన్ ఇండియాలో ఉన్నాడు, నాకు అంత బాగా నచ్చి అది చెబుతున్నాడు అన్న. మరి ఆయనకి సినిమా ఎలా పోయింది? ఇట్ హ్యాపెన్స్ అంతే. అంటే దానికి రెడీగా ఉంటాను, దీనికి రెడీగా ఉంటాను. నాకేమి ఇది వస్తే ఇది లేతలేదు, ఏం లేదు. ఐ టేక్ యాజ్ ఇట్ ఈజ్. నాకు దేవుడు అదే ప్రసాదించాడు. విశ్వనాథ్ గారితో 2 సినిమాలు చేశాను. మూడో సినిమా మళ్ళీ వేరే కారణం వల్ల అటు వెళ్ళిపోయింది. అందుకని వీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చెప్తారు. గొప్ప ఆయన విశ్వనాథ్ గారు పైన ఉన్నారు, మహానుభావుడు. 2 సినిమాలు చేశాను ఆయనతో. 2 సినిమాలు, 2 పెద్ద ల్యాండ్ మార్క్స్. 2 సినిమాలు, కానీ 2 సినిమాలు అంతే. మూడో సినిమా మళ్ళీ నా అసిస్టెంటే చేశాడు, సుబ్బారావు అని. ఇట్ హ్యాపెన్స్. కారణాలు రకరకాలు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? ఉంటాయి ఇండస్ట్రీలో ఉండే చిన్న చిన్న నేరో యాంగిల్స్ ఉంటాయి కొన్ని. అవి కొన్ని చెప్తే అవతల వాళ్ళు మళ్ళీ మన మీద కాంట్రవర్షియల్గా మాట్లాడే అవకాశం. అబ్బో,
ఇదేదో సముద్రంలోని అంతర్భాగంలో ఉన్న రహస్యంలాగా ఉంది ఇది. అంటే బయటకు వచ్చిందంటే Yes. పేలిపోతుంది సార్ Yes, అన్నట్టుగా yes. చెప్పారు మీరు. అవన్నీ ఇక్కడ ఇక్కడ పెట్టేసుకోవడం గరల కంటి. అంతే గరళ కంట్రోల్ అంటే అందులో నా తప్పు ఉండొచ్చు, నా తప్పును మీరు చెప్పాలని నాకు తెలియదు అయ్యేంత వరకు. కరెక్ట్. దట్ ఈస్ ద ఫిలాసఫీ. బాగుంది రవి గారు. అంటే ఒక ఏదో దాన్ని అంటారు చూడండి, ఏనుగుని అద్దంలో చూపించినట్టుగా మీ కెరీర్ని అంతా కూడా జస్ట్ ఈ స్మాల్ సెషన్లో చాలా గొప్పగా దాన్ని ఆర్టికులేట్ చేసి చెప్పారు. ఎక్కడ అంటే మంచి ఇంట్రెస్టింగ్గా దానిలో చిరంజీవి గారు ఉన్నారు, కమల్ హాసన్ గారు ఉన్నారు, శ్రీదేవి గారు ఉన్నారు, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, అందులో కే విశ్వనాథ్ గారు ఉన్నారు. జర్నీ సచ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.